పిల్లల చదువులు ఆగిపోయే పరిస్థితి అనేది లేకుండా, పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం అనేది కాకుండా, పిల్లలను గొప్పగా చదివించి వాళ్ళని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే తాపత్రయం మా ప్రభుత్వ హయాంలో కనిపించేది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ జూన్ వస్తే 6 త్రైమాసికాలు. జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించి ఏప్రిల్, మేలో ఇవ్వాలి. అప్పుడు ఎన్నికల కోడ్ ఎలక్షన్ల వల్ల అప్పుడు పోస్ట్పోన్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా, ఈ జూన్తో కూడా కలుపుకుంటే, ఈ జూన్ నెలాఖరు కూడా కలుపుకుంటే 6 త్రైమాసికాలు. 6 త్రైమాసికాలు ఇంటూ 700 కోట్లు ఒక్కొక్క త్రైమాసికానికి, 4200 కోట్లు. ఏప్రిల్లో ఇవ్వాల్సిన వసతి దీవెన ఒక ఇన్స్టాల్మెంటు 1100 కోట్లు. ఏప్రిల్ 2025లో ఇవ్వాల్సిన మరో ఇన్స్టాల్మెంట్ వసతి దీవెన ఇంకొక ఇన్స్టాల్మెంటు, రెండు కలిపితే 2200 కోట్లు వసతి దీవెన కింద. ఎన్నికల టైంలో ఆగిపోయిన ప్రక్రియ ఇంతవరకు పూర్తిగా మళ్ళా ఇవ్వాలి అని తాపత్రయపడిన ప్రభుత్వం కనపడలే. వసతి దీవెన 2202 ఇన్స్టాల్మెంట్లకు ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025. విద్యా దీవెనకు సంబంధించి 6 త్రైమాసికాలు 2024 జనవరి నుంచి ఇప్పుడు ఈ జూన్తో కలుపుకుంటే 6 త్రైమాసికాలు. ఈ 4200 ప్లస్ ఈ 2200, 6400 కోట్లకు గాను ఈయన ఇచ్చింది 750 కోట్లు. ఈయన ఇచ్చింది కేవలం 750 కోట్లు. వసతి దీవెన రద్దయిపోయినట్టుగానే మాట్లాడేస్తున్నాడు. విద్యా దీవెన గురించి తప్పుడు మాటలు మాట్లాడతాడే తప్ప ఇవ్వాలి అని తాపత్రయం మాత్రం ఎక్కడా కనిపించదు. ఆరోగ్యశ్రీ పరిస్థితి 25 లక్షల దాకా ఉచితంగా వైద్యాన్ని ఇచ్చే కార్యక్రమం మా ప్రభుత్వ హయాంలో మేము చేశాం. 1000 ప్రొసీజర్లను 3300 ప్రొసీజర్లకు పెంచి ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చాం. అప్పుల పాలయ్యే పరిస్థితి లేకుండా కూడా ప్రతి ఒక్కరూ కూడా వార్షిక ఆదాయం 5 లక్షలు ఉన్నా కూడా, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కూడా తీసుకొచ్చాం ఆరోగ్యశ్రీని. అంటే నెలకు 40,000 సంపాదించేవానికి కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేసినాం మేము వచ్చిన తర్వాతనే. దానికి పథకానికి అయ్యే ఖర్చు 300 కోట్లు అవుతుంది ఆరోగ్యశ్రీ నెలకు. చంద్రబాబు నాయుడు వచ్చిన ఈ 12 నెలలకు 12 నెలలు ఇంటూ 300, 3600 కోట్లు పెండింగ్. ఆరోగ్య ఆసరాకు అంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత పేషెంట్ రెస్ట్ తీసుకునే సమయంలో కూడా నెలకు 5,000 రూపాయలు ఆ పేషెంట్కి ఇచ్చి రెస్ట్ సమయంలో కూడా పేషెంట్ను ఆదుకునే కార్యక్రమం ఆరోగ్య ఆసరా. దానికి మరో 400 కోట్లు అవుతుంది సంవత్సరానికి. 4,000 కోట్ల రూపాయలు, 3,600 కోట్లు ఆరోగ్యశ్రీ, మరో 400 కోట్లు ఆరోగ్య ఆసరా. పూర్తిగా ఎగ్గొట్టేశాడు. నెట్వర్క్ హాస్పిటల్స్ చేతులెత్తేసాయి. ఏ పేదవాడు కూడా ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి, నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితులు లేడు. కానీ పెద్ద మనిషి ఏమంటాడు? చూ మంతర్ అంటాడు, ఆబ్రక డబ్రా అంటాడు, అన్నీ చేసేసామంటాడు. ఎవరైనా చేయలేదు అని అంటే మీ నాలుక మందం అని చెప్పి బెదిరిస్తాడు. జరుగుతా ఉంది.
రైతుల పరిస్థితి అయితే నేను చెప్పాల్సిన పనిలా ఇంతకు ముందే మీ అందరికీ కూడా కంటికి కనపడేట్టుగా అర్థమవుతోంది. రైతులకు పెట్టుబడి సహాయం రద్దయిపోయింది. ఉచిత పంటల బీమా రైతులకు ఇచ్చేది రద్దయిపోయింది. సీజన్ ముగిసేలోగానే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం రద్దయిపోయింది. ఆర్బీకేల ద్వారానే పంటను కొనుగోలు చేస్తూ ప్రతి పంటకు గిట్టుబాటు ధరలు ఇచ్చే పరిస్థితి పూర్తిగా రద్దయిపోయింది. వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితిలో ఈరోజు రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఒకటైతే చెప్పాలి, దేనికదే ఒకటైతే ఒప్పుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు నిజంగా కొన్ని చేశాడు. దేనికి దేని మనం ఒప్పుకోవాల్సిందే కదా, కొన్ని అయితే చేసినాడు. దేనికి దేని మనం చెప్పాలి, చెప్పకపోతే అది కూడా తప్పైపోతుంది కదా. 15,000 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీల బాధుడు చేసినాడు. ఒప్పుకోవాలి కదా మనం కూడా. 15,000 కోట్ల రూపాయల సంవత్సరంలో కరెంటు బాధుడే బాధుడు చేసినాడు. గవర్నమెంట్ స్కూళ్ళు కాలేజీలను చంపేసి తద్వారా ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు పెంచి ఆ బాధుడే బాధుడు అది కూడా చేసినాడు. ఒప్పుకోవాలి మనం, దానికి చేసినట్టు ఒప్పుకోవాలి కదా. అన్ని పన్నులు పెంచడం వల్ల ఇంటి అద్దెల బాధుడు బాధుడే బాధుడు ఇది కూడా ఒప్పుకోవాలి, చేసినాడు కదా. హెరిటేజ్ కోసం అమూల్ను చంపేసి పాల రేట్ల బాధుడే బాధుడు ఇది కూడా ఒప్పుకోవాలి, చేసినాడు కదా. ఇది కూడా ఇంటింటికి రేషన్ అందించే వాహనాలు తీసేసి ఆ రేషన్ ద్వారా సబ్సిడీకే కందిపప్పు ఇచ్చే కార్యక్రమం కూడా మానేసినాడు. ఆ బాధుడు కూడా ఒప్పుకోవాలి. ఇంతకుముందు కందిపప్పులు రేషన్ 25% తక్కువ డిస్కౌంట్తో వచ్చాడు. ఇంటింటికి రేషన్ అందించే వాహనాలు తీసేశాడు. ఆ రేషన్ ద్వారా అందించే పప్పులు లాంటివి ఆపేయడం వల్ల పప్పుల ధరలు బాధుడే బాధుడు అవి కూడా చేశాడు, అవి కూడా ఒప్పుకోవాలి. ఇలా అన్ని రకాలుగా బాధుడే బాధుడు కార్యక్రమానికి మొదలుపెట్టాడు. ఈ సంవత్సర కాలంలో ఏకంగా ఈయన తీసేసిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా? 3 లక్షల పైచులకు ఉద్యోగాలు తీసేశాడు. కొత్త ఉద్యోగాలు ఇవ్వడం కదా దేవుడెరుగు.